అమెరికాలో ఉద్యోగం చేసే భారతీయ యువకులకు సంబంధం కుదరడం ఈజీగా ఉండేది. కానీ అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత కష్టంగా మారింది. అమెరికా అల్లుడంటేనే భయపడుతున్నారు. ఇండియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటే చెప్పండంటూ చెబుతున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. ట్రంప్ అమలు చేస్తున్న కఠినమైన వలస విధానాలు, ముఖ్యంగా H1B వీసాలపై ఆంక్షలు భారతీయ వివాహ మార్కెట్ను సమూలంగా మార్చివేస్తున్నాయి. అమెరికా సంబంధాలపై ఆసక్తి తగ్గుతూ కుటుంబాలు ఇప్పుడు 1కి 2 సార్లు ఆలోచిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం H1B వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో అమెరికాలో పనిచేసే భారతీయుల ఉద్యోగ భద్రత, నివాస హోదా అస్థిరంగా మారాయి. ఈ అనిశ్చితి తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. తమ కుమార్తె భవిష్యత్తు అభద్రతలో పడుతుందనే భయంతో చాలా కుటుంబాలు అమెరికా సంబంధాలకు దూరంగా ఉంటున్నాయి. గతేడాది వరకు NRI సంబంధాలకు భారీ డిమాండ్ ఉండేది. ఇప్పుడు H1B వీసా గందరగోళం కారణంగా ఆ డిమాండ్ తగ్గిందని మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు అంటున్నారు. ట్రంప్ నిర్ణయాలతో ఇండియాలో చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటే మరికొంతమంది క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ మార్పులకు అనుగుణంగా మ్యాట్రిమోనీ సంస్థలు కొత్త వ్యూహాలను అవలంబిస్తున్నాయి. పలు మ్యాట్రిమోనీ యాప్లు తమ ప్లాట్ఫామ్లపై US వీసా ఫిల్టర్ అనే కొత్త ఆప్షన్ను ప్రవేశపెట్టాయి. సంబంధం ఖరారు చేసుకునే ముందే అబ్బాయి వీసా స్టేటస్ స్పష్టంగా తెలుసుకునేందుకు కుటుంబాలు ఆసక్తి చూపుతున్నాయి. అమెరికాలో అస్థిరత కారణంగా చాలా కుటుంబాలు ఇప్పుడు కెనడా, UK, యూరప్ మరియు మధ్యప్రాచ్య దేశాల్లో స్థిరపడిన వరుల వైపు మొగ్గు చూపుతున్నాయి. కుటుంబాలు వివాహం చేసేటప్పుడు దీర్ఘకాలిక స్థిరత్వం, భద్రతను ప్రధానంగా చూస్తాయి. అందుకే ఇప్పుడు ప్రత్యామ్నాయ దేశాల వైపు చూస్తున్నారు అని వోస్ ఫర్ ఎటర్నిటీ వ్యవస్థాపకురాలు అనురాధ గుప్తా అన్నారు.